యూ ప్రశాంత్ శర్మ. రేపటి నుంచి కాళేశ్వరం అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నది కలిసే చోట అంతర్వాహినిగా సరస్వతీదేవి నది ఉంది. దక్షిణ త్రివేణి సంగమంగా కాళేశ్వరానికి పేరు ఉంది. రేపటి నుంచి అంటే 21 నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజేంద్ర సరస్వతి పుణ్యస్నానం ఆచరించి అంత్య పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. తెలంగాణలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం సన్నిధిలో ఉన్నటువంటి త్రివేణి సంగమం వద్ద ఆ సరస్వతి నది అంత్య పుష్కరాలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు తెల్లవారుజామున తొలి స్నానము అటు కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి జయేంద్ర సరస్వతి స్వామిజీ తొలి పుణ్యస్నానం చేసి ఈ యొక్క అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారు. అనంతరం 11 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క సరస్వతి నది అంత్య పుష్కరాల కోసం వచ్చేటువంటి భక్తుల కోసం ఇటు ట్రాఫిక్ కావచ్చు, మంచినీటి సదుపాయాలు, అటు స్నానఘట్టాలు కావచ్చు, ఇటు దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు 11 రోజుల పాటు ప్రతి ఉదయం హోమాలు, యజ్ఞాలు, అదేవిధంగా సాయంత్రం గంగా హారతులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 30 నుంచి 40 లక్షల మంది భక్తులు ఈ యొక్క అంత్య పుష్కరాలకు హాజరవుతారని అంచనా వేసి దానికి అనుగుణంగానే ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం కూడా 24 ప్రదేశాలలో సుమారు 200 ఎకరాలలో పార్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. అయితే గత ఏడాది సేమ్ మే నెలలోనే ప్రారంభమైనటువంటి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభ పుష్కరాలకు స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఇదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విఐపీలతో తాకిడి అయితే పెరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా అంతే స్థాయిలో అటు భక్తులు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు, విఐపీలు వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వారికి అనుగుణంగానే ఈ యొక్క అంత్య పుష్కరాలకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ సారథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్ని తానే కూడా అక్కడ ఏర్పాట్లకు పర్యవేక్షణ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అదేవిధంగా ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఇప్పటికే ఇటు అంత్య పుష్కరాలపై 2 దఫాలుగా అటు సెక్రటరియట్ లో ఇటు అధికారులతోటి ఎండోమెంట్ సమన్వయం చేసుకుని అంత్య పుష్కరాల నిర్వహణ విజయవంతం కోసం అయితే అధికారులను అయితే సమన్వయపరుస్తూ ముందుకు వెళ్లేలాగా ఏర్పాట్లు అయితే చేశారు. రేపు ఉదయం ఈ యొక్క తొలి స్నానము తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ యొక్క పుణ్యస్నానము కంచె కామకోటి పీఠాధిపతి ఆచరించిన అనంతరము ఈ పుష్కరాలు ప్రారంభం అవుతాయి. థ్యాంక్ యూ ప్రశాంత్. తెలంగాణ బీజేపీలో సరికొత్త అంతర్గత పోరు హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు బండి వర్సెస్ ఈటెల అన్నట్లుగా సాగిన